ఇక అంబర్పేట వైభవ్ నగర్ పార్కులో భారత రాష్ట్ర కార్మిక సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ పూలే ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులు మొక్కలు నాటారు. ఎన్ని వేల కోట్లతో పరిశ్రమలు పెట్టినా కార్మికులు లేని పరిశ్రమలు ఉండవన్నారు. నిరంతరం కష్టపడే కార్మికులు వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వాతావరణం ఉండాలన్నారు. అయితే అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఇటు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్, వీధి వ్యాపారుల సంఘం అధ్యక్షులు నల్గొండ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వైభవ్ నగర్లో నిరంజన్ పూలే ఆధ్వర్యంలో ఇక్కడ కార్మికులందరితో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. మాజీ రాజ్యసభలు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇప్పటి వరకు మేము ఎన్నో కోట్ల మొక్కలు నాటినాం. ఈరోజు కార్మిక దినోత్సవం రోజు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. ఎందుకంటే ఎన్ని వేల కోట్లు పెట్టి పరిశ్రమలు పెట్టినా ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా మరి కార్మికులు లేకపోతే ఆ పరిశ్రమలు నడవవు. కాబట్టి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏదున్నా కూడా వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఇంకేదైనా కానీ మరి అన్ని విధాలుగా సమకూర్చిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఖచ్చితంగా మంచి వాతావరణం ఉండాలి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు వైభవ్ నగర్ పార్కులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అదేవిధంగా హస్తసేనలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ శ్రమజీవులు కాబట్టి శ్రమజీవుల కోసం ఎల్లవేళలా అందరూ పనిచేస్తారు కాబట్టి శ్రామికులు లేకపోతే సమాజంలో మనుగడ లేకుంటుంది. కాబట్టి ఆ రకంగా ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న హక్కుల కోసం ఈ మేడే జరుపుకుంటారు. ఆ మేడే సందర్భంగా మొక్కలు నాటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ ప్రశాంతంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వాలు కూడా వాళ్ళకి కార్మికులను పట్టించుకోవాలని